ఈ సమస్యను ఒకసారి పరిశీలిస్తే ఏబిసిడి అనే ఒక ట్రెపీజియంలో ఎక్స్ విలువ ఎంత అంటున్నాడు. ఎక్స్ అనేది కోణాల్లో ఇవ్వబడింది. ఒకటే 110 ఇచ్చాడు, ఒకటేమో ఎక్స్ని ఇచ్చాడు. ఈ రెండు కూడా యాంగిల్ ఏ, యాంగిల్ బి, ఈ రెండు కూడా పక్క పక్కనే ఉన్నటువంటి రెండు కోణాలు. మనకు తెలిసిన ప్రాపర్టీ ఏంటంటే ట్రెపీజియంలో ఒక జత భుజాలు సమాంతరంగా ఉంటాయి. అలాగే ఆసన్న కోణాలు మొత్తము 180 అవుతుంది. ఇక్కడ ఆసన్న కోణాలు ఏ బి అనేవి రెండు యాంగిల్స్ ఇచ్చాడు. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి = 180 అవుతుంది. అంటే మనం ఎక్స్ ప్లస్ 110 తీసుకున్నట్టయితే 180 అవుతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ కట్టాలి అంటే ఎక్స్ని ఒకదాన్ని ఉంచి లెఫ్ట్ సైడ్ మిగతా 110 అటేపుకి మార్చేస్తాం. అంటే ఆసన్న కోణాలు మొత్తం 180, అంటే పక్క పక్కన ఉన్న కోణాలు మొత్తం 180 కాబట్టి ఎక్స్ ఈ 110 అటువైపుకి ట్రాన్స్పోజ్ చేస్తే 180 - 110 అంటే మనకి 70 degrees ఎక్స్ వాల్యూ అనేది లభిస్తూ ఉంది.